ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం గుడిసెల లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని ఒక గొప్ప సంకల్పనతో మా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్లో ప్రధానమైన అంశం. అదేవిధంగా 2030 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీని చేయాలనే లక్ష్యం పెట్టుకొని ఈ లక్ష్య సాధనలో ఈ గ్లోబల్ సిటీని మరి అభివృద్ధి చేయాలి, హైదరాబాద్ను పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలని ఈ ఫలాలన్నిటిని కూడా మరి నగరంలోని పేద వర్గాలు, మధ్యతరగతి వర్గాలు చేర్చాలనేదే మా ప్రధానమైన ఉద్దేశం. ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తూ ఉన్న ఒక మైల్ స్టోన్ అర్బన్ హౌసింగ్ సెక్టర్లో ఈరోజు పట్టణంలో ఉంటున్న ఆ పేదవారికి నీడ కలిగియాలనే ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. ఆ కార్యాచరణ తీసుకొని ముందుకు నడుస్తూ ఉన్నాం. మీ అందరికీ కూడా తెలుసు, ఒక 4 దశాబ్దాల క్రితం ఆనాడి మా ప్రభుత్వ హయాంలో ఎల్ఐజీ హౌసింగ్ని నిర్మాణం చేయటం జరిగింది. కుక్కడిపల్లిలో చూడండి, బాగ్లిమంపల్లిలో చూడండి, లేకుంటే వనస్థలిపురం అవాలా చూడండి, ఎల్ఐజీ కానీ ఎంఐజీకి సంబంధించిన హౌసింగ్ కాలనీలు ఏర్పాటు చేశాం. దాన్ని ఉదాహరణగా తీసుకున్నాం. దాంతోపాటు మరి గత సంవత్సరం హౌసింగ్ మంత్రి గారు 3,500 ప్రతి నియోజకవర్గానికి కేటాయింపు చేసినప్పుడు నగరంలో ఉంటున్న ఈ పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి స్థలం లేకపోవటంలో గౌరవ శాసన సభ్యులందరూ కూడా వారు కేటాయింపు చేసిన 3,500 ఇళ్ల నిర్మాణం కార్యక్రమం చేయాలంటే మరి చాలా ఖరీదైన భూములు మన హైదరాబాద్ నగరం క్యూర్ ప్రాంతంలో ఉన్నవి. ఆ ఖరీదైన ప్రాంతంలో ఆ పేదవాడికి స్థలం లేదు. స్థలం కొనుక్కోవాలన్నా చాలా ఖరీదుగా కొనుక్కోవాల్సిన మరి వారిపైన పెద్ద భారం ఉండే. ఆ భారాన్ని ఎట్లయినా తీర్చాలి. ఇంతకుముందే శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు 300 కోట్ల రూపాయలైనా ఎకరం ఆ ప్రాంతంలో, 200 అయినా 50 కోట్లైనా 3 కోట్లైనా ప్రభుత్వమే హౌసింగ్ బోర్డుకు సంబంధించిన స్థలాలతో పాటు రెవెన్యూ స్థలాలకు సంబంధించి ఎక్కడున్న వారికి అక్కడే ఇళ్ల నిర్మాణం చేయాలని మరి వారు ఆలోచన చేయటం, మా గౌరవ శాసన సభ్యులందరూ కూడా